అదేవిధంగా మనం బోతులో డ్యామ్స్ కుప్టి ఇందాక అనుకున్నాం, 40 ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడే తప్ప ఆడ తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు, అది బీఆర్ఎస్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు. అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్టు కావాలని బోతు నుంచి అడుగుతున్నారు. సో బోతులో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం. ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు, ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం, కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగులు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం, స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో. సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమ్మీడియట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బిల్డింగ్స్ కట్టియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. బోత్లో 100 పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది. ఆ 100 పడకల హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా జైనత్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న. ఆ జైనత్ అనేటటువంటిది 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. కంప్లీట్గా నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరిక లేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేష్ అన్న ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చి వచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటా. కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు, లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే. ఒక్కసారి జైనత్ దాకా పోయిరండి. ముంగట ఒక 60 ఎకరాల కోనేరు ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండుగూడాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు, ఎక్కడ కూడా ఒక అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది, ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్ బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా. నిన్ననే చూసినాం మనం, ఎయిర్పోర్ట్ కోసము 700 ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఈ 700 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి, చాలా భూములు పోతాయి, చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది. ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టౌన్ మధ్యలో మీరు 1000 ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేకం ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. ఒకటి తాంసీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది, ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్. ఈ 2 పూర్తి కాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. 2 కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే. 2 కూడా నగేష్ అన్న ఒక్కసారి పోయి రైలు మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే. కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసిండు, పటాన్ చెరు, ఆర్మూర్, ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని. ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం, కానీ అది అక్కడ ఆగిపోయి ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి. అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే, ఆదిలాబాద్లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఆ పరిశ్రమ
రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. లక్ష్మణ్ అట్రా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తర్నం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం. అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయిండు. అక్కడ కొట్టుకపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిరు. 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతు దులుపులు కాకుండా ఖచ్చితంగా తర్నం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంకా చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ టౌన్లో మన ఖానాపూర్ చెరువు మీ అందరికీ తెలిసిందే. మొత్తం గుర్రం